ప్రార్థించుదము. ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసినటువంటి మా గొప్ప దేవ, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయమున నీ వాక్యము ధ్యానము చేసుకోవడానికి మాకిచ్చిన భాగ్యం కొరకు వందనాలు. నన్ను నీ నోటి బూరగా దీవించమని, మీరు నాలో ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి మీ జ్ఞాన వివేకములు దయచేసి ప్రభువా, నన్ను నీ పాద పనిముట్టుగా దీవించమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి బిడ్డను పేరుపడ దీవించమని, వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సు దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, మంచి విత్తనము మంచి నేలలో పడినప్పుడు ఏ రీతిగా ఫలిస్తుందో వాక్య ప్రకారముడు మేమందరం వాక్యం వినుచున్న ప్రతి బిడ్డ కూడా ఆత్మ ఫలములతో ఫలించే భాగ్యం దయచేయమని, మంచి నేలగా మూలందని దీవించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఘనత మహిమలు పొందుమని నజరేయుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఈ సమయమున ధ్యానము చేయవలసినటువంటి వాక్య ధ్యానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకున్నప్పుడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పవిత్రమైనటువంటి నిష్కలంకమైన భక్తి ఏదని మనం ఆలోచన చేసినప్పుడు 2 రీతులుగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటి ఏంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడము. రెండవది, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోవడం. ఇది నిజమైన భక్తి అనేటువంటి విషయాన్ని దేవుడు యాకోబు ద్వారా మనకు తెలియపరుచున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, భక్తి అనగానే మనము మందిరానికి వచ్చి ఇలాంటి దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేయడం, దేవుణ్ణి ఆరాధించడం, ఉపవాసములు ఉండడము, ఇది మాత్రమే కాకుండా ఇంకా లోతైనటువంటి భావాలతో ఈ భక్తిని గురించి దేవుడు మనకు తెలియపరుచుంటున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, దిక్కుదెసలేనటువంటి వారిని పరామర్శించాలి. అనగా దిక్కుదెసలేనటువంటి పిల్లలను, దిక్కులేనటువంటి పిల్లలను పరామర్శించాలా. మరి విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలా. ఊరికిండి విధవరాండ్ల జోలికి వెళ్ళం కాదు. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఇబ్బందులటువంటి విధవరాండ్లకు సహాయం చేయాలా. పరామర్శించడం అనగా వారికి ఎంతైనా ఎంత చేతనైతే అంత ఆ విధంగా వారికి తోడుగా మనం సహాయం చేయాలని మనం తెలుసుకోవాలా. మనం పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన నియమాలను మనం చూసినప్పుడు నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనము నుండి 24 వచనాలు మనం చదువుకుంటే, ఆ వచనాలు చదువుకుంటే నిజంగా ఆ వచనాలు మనం మనసుకు తెచ్చుకుంటే మనం ఏ రీతిగా ఉన్నామో మనమే మన భక్తిని గురించి ఆలోచన చేస్తే మనకు ఎక్కువగా భయం అనేది కలుగుతుంది. ఎందుకంటే అక్కడ దిక్కులేని పిల్లల గురించి దేవుడు చెప్తున్నాడు, విధవరాలను గురించి దేవుడు చెప్తున్నాడు. ఆ దిక్కులేని పిల్లలను, విధవరాలను మనం బాధ పెట్టుతే, వారు దేవునికి మొర్రపెట్టితే దేవుడు వారి పక్షాన మనకు తీర్పు తీరుస్తాడు. వారి పక్షాన మనకు ఒక శిక్షను దేవుడు మనకు ఇస్తున్నాడు. ఏంటి ఆ శిక్షనగా? మీ భార్యలు విధవరాండ్రవుతారు. చూడండి దేవుడు చెప్పేది, మీ పిల్లలు దిక్కులేని వారవుతారు. కాబట్టి భక్తి ఏంది? పవిత్రమైన భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు మన క్రియలలో భక్తి కనపడాల.
మన అనుదిన కార్యక్రమాలలో భక్తి అనేది కనబడాలి. మనం రోజు చేస్తున్నటువంటి పనులలో, మన మాటల్లో ఈ భక్తి అనేది కనబడాలి. అది పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ నిర్గమకాండం 22వ అధ్యాయం 22 నుంచి 44 వచనాలు మనం చదువుకుంటే దిక్కులేని పిల్లలకు సహాయం చేయాలా. అందుకే మిషనరీలు మొట్టమొదట క్రైస్తవులను చేయడానికి, తర్వాత అనేకులను యేసు వైపు తిప్పడానికి వారు చేసిన సహాయం ఏంటంటే బీద పిల్లలకు, దిక్కులేని పిల్లలకు హాస్టళ్ళు ఏర్పాటు చేసినారు. తర్వాత స్కూళ్ళను ఏర్పాటు చేసినారు. వారు సువార్తను ప్రకటించడమే కాకుండా ఈ దిక్కులేనటువంటి వారికి సహాయం చేయాలా, విద్యను నేర్పించాలా, వారికి ఎంతగానో అవసరాల్లో మనం తోడుగా ఉండాలని, వారి భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉండాలని వారు ఆ రీతిగా చేయడం జరిగింది. కాబట్టి మనం భక్తి గలవారమని అనుకుంటే మనం కూడా దిక్కులేని పిల్లలు ఎవరుంటున్నారు, ఇబ్బందుల్లో ఎటువంటి విధవరాన్లు ఉంటున్నారు, వారిని పరామర్శించాలా, సహాయం చేయాలా. ఆ రీతిగా చేయకపోతే మన పిల్లలు దిక్కులేని వారవుతారంట. రెండవది, మన భార్యలు అనగా భర్తల గురించి చెప్తున్నాడు అక్కడ. భర్తలారా మీరు సహాయం చేయాలి, చేయకపోతే వారు దేవునికి మొర్రపెట్టితే దేవుని శిక్షకు మీరు పాత్రులు. ఎటువంటి పాత్రలు అంటే మీ భార్యలు కూడా విధవరాన్లు అవుతారు. అంటే మనము వివాహం చేసుకొని భార్యలతో కాపురం చేస్తున్నామని హాయిగా ఆనందంగా ఉండవచ్చు, కానీ దేవుని ఆజ్ఞను మనం మీరినట్లయితే, మనలో భక్తి అనేది క్రియారూపంగా లేనట్టయితే మనలో ఒక శిక్ష అనేది దేవుడు పెట్టినాడని మనం తెలుసుకోవాలా. మన భార్యలు విధవరాలు అవుతారంటే మనము చనిపోతాము, ఖచ్చితంగా మనము నశించిపోతామని తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నప్పుడు దేవుడు అక్కడ మనకు సెలవిస్తాడు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రని చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో అనగా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సేవలో విధవరాండ్రను చిన్న చూపు చూసినారంట. ఈ లోకంలో కొన్ని కార్యక్రమాలలో చూస్తాం మనం, కొన్ని ఆరాధన సమయాల్లో కూడా కొన్ని సంఘాలలో విధవరాన్లకు ఇచ్చే స్థానం ఎలాంటిదో మనం చూడగలం. ప్రబోజనం ఇవ్వాలంటే, సమాధానం అందించాలంటే భార్యాభర్తలనే కోరుకుంటున్నారు. భార్యాభర్తలే కానుక పట్టాల. ఈ లోకంలో మనం చూస్తేనుగా కొన్ని పట్టణ సంఘాలలో విధవరాన్లకు ఎటువంటి అనగా ఎటువంటి పాలు పొందులనేవి లేవు దేవుని సేవలో, దేవుని యొక్క పనిలో. సమాధానం అందించాలంటే భార్యాభర్తలే కావాలా, కానుకలు పట్టాలంటే భార్యాభర్తలు కావాలా. ఈ రీతిగా ఓపెన్గా ప్రకటన చేస్తున్నాం మనం. అది ఎంతవరకు వాక్యప్రకారముడి సమంజసము, అది ఎంతవరకు న్యాయమని మనం తెలుసుకోవాలా. విధవరాన్లను వాక్యం ఈ రీతిగా చెప్తున్నప్పుడు ఇంకా విధవరాన్ల ఎడల మనం అంత చిన్న చూపు కలిగి ఉన్నామంటే మన భక్తి ఎలాంటిది. మనం దేవుని మందిరంలో, దేవుని దగ్గర మన దేవుని ఆరాధించే వారము, పురుషులు స్త్రీలు చిన్న బిడ్డలని ఉండాలి, కానీ వారిలో మనం భేదాభిప్రాయాలు కలిగి చిన్న చూపు కలిగి మనం దేవునిలో భక్తి ఉన్నామంటే ఆ భక్తి పవిత్రమైనదా, నిష్కలంకమైనదా మనం ఆలోచన చేయాలి. ఆది సంఘములో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు మరి అనుదిన పరిచర్యలో విధవలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అందువలన ఆ చిన్న చూపు పోవడానికి, ఆ సనుగుడు పోవడానికి వారిలో 7 పెద్దల్ని ఏర్పాటు చేసినారు. వారు వాక్య పరిచర్య చేయాలా. అందరినీ, దేవుని ప్రేమ అందరికీ ఉన్నది కాబట్టి, దేవుని సేవ అనేది అందరి మీదకి ఉన్నది కాబట్టి ఆ రీతిగా వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, పవిత్రమైన నిష్కలంకమైనటువంటి భక్తి ఎట్లంటే ముందు వారిని అనగా దిక్కులేని పిల్లలను పరామర్శించాలా. రెండవదిగా ఇబ్బందులు ఉన్నటువంటి విధవరాలను మనం పరామర్శించాలా. ఇది మొట్టమొదట చేయాలా. రెండవదిగా దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడు, ఈ లోక మాలిన్యము
మనకు అంటకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు భోజనం చేయాలంటే చేతులు చూసుకుంటాం బాగుండే లేదని, చేతులు కడుక్కొని మనం భోంచేస్తాం. ప్లేటును చూసుకుంటారు కొంతమంది, ప్లేట్ ఇంకా కూర్చుండే సీటు కూడా చూసుకుంటారు ఏ విధంగా ఉందని, ఈ చైర్కు డస్ట్ ఉందా ఏమోనని. అనగా ప్రతి దానిలో పరిశుభ్రత మనం చూస్తాం. ఒక బండి నడపాలంటే కూడా బండి మీద ఎట్టుంది, కారు ఏ రీతిగా ఉన్నదని పరిశుభ్రతను గురించి మనం చూస్తాం. కానీ దేవుని దగ్గర మనం చూడలేము. పవిత్రమైన భక్తి, నిస్సంగ భక్తి అంటే ఈ లోకం మాలిన్యము. ఈ లోకం మాలిన్యం అంటే ఏంటంటే ఈ లోకం ఉన్నటువంటి మలినం. ఏంది ఆ మలినం మనం ఆలోచన చేసినప్పుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నప్పుడు, లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధినవే. ఈ లోకం మాలిన్యం మనకు అంటకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ ఎంతవరకు అంటే కొంతగా ఇవి మనకు అంటకుండా చూసుకోవాలి. మన యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం చూస్తేనగా, దేవుని పరిశుద్ధతను అతను కళ్ళారా చూసినప్పుడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనముల మధ్య నివసించువాడు నేను అని. కాబట్టి ఈ లోకమే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంటున్నది. అపవిత్రమైన జనులు ఉంటున్నారు. ఈ లోకమంతా పాపముతో నిండినది. ఈ లోకమంతా కూడా ఇటువంటి పాపపు లోకములో మనం పుట్టినాం, పాపపు లోకంలో మనం పెరుగుతున్నాం. కాబట్టి ఈ పాపం అనే మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవాలి. మనంతట మనమే కాపాడుకోవాలి. ఎవరో కాపాడేది కాదు, ఎవరో మనకు సాయం చేసేది కాదు. పాపం ఉన్నదా దూరంగా ఉండాలి. దారి బాగాలేదంటే పక్కకు పోతాం. ఇంకా మరి అదే దారిలో పోతామా మనం? ఏమైనా ఆ దారిలో గుంతుంది, కింద పడతాం. కానీ పక్కన రోడ్డు ఉందంటే పక్కకు పోతాం. మనల్ని మనమే చూసుకోవాలి. మనమే పరీక్ష చేసుకోవాలి. నా జీవితం ఏ రీతిగా ఉంటున్నది, నా క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయి అని మనమే పరీక్ష చేసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి నేను భక్తిపరునంటే మాటలతో సరిపోదు, కేవలము ఆరాధన ప్రార్థనల ద్వారా సరిపోదు. మన మాటలు, మన క్రియలు, మన సేవలో భక్తి కనపడాలి. అది దేవుడు చెప్పాలా. మనం భక్తిపరులమని ఇతరులు చెప్పాలా మనం భక్తిపరులమని. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఎలీషాను గురించి సునేమీయురాలు గొప్ప సాక్ష్యం ఇస్తుంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నప్పుడు, కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన ఎద్దుకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత గొప్ప సాక్ష్యం చెప్తాను. సునేము పట్టణటువంటి ఒక స్త్రీ, ఆమె విశ్వాసి, దేవుని నమ్మినటువంటి బిడ్డ ఆమె. అటువంటి ఆమె ఈ ఎలీషాను, ప్రవక్త అయిన ఎలీషాను చూచి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నటువంటి వాడు భక్తిగల దైవజనుడైన అని నేను ఎరుగుదును అని పెనిమిటికి చెప్తుంది. ముందు ఎట్లా తెలిసినది భక్తిని అంటే, ఆ యొక్క సునేము పట్టణానికి ఎలీషా వచ్చినప్పుడు అతన్ని మేము భోజనానికి ఆహ్వానించింది. ఆయన రాలేని పరిస్థితి ఉన్నప్పుడు బలవంతం చేసింది, మా ఇంటికి మీరు రావాలా, మా ఇంట్లో భోజనం చేయాలని ఆతిథ్యమును ఏర్పాటు చేసింది. ఆ ఆతిథ్యములో అతన్ని గమనించింది. అతని మాటలు, అతని క్రియలు, అతని సేవ, అతని యొక్క భక్తిని బాగా తెలుసుకొని తన యొక్క భర్తకు తెలియపరుస్తుంది. మంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్నటువంటి వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కాబట్టి అతనికి ఏం చేస్తాం మన 10వ వచనం చూస్తే, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదుము. అతడు మన ఎదుగు వచ్చున్నప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇతడు భక్తి గలవాడని అతనికి ఎన్ని ఏర్పాట్లు చేసింటే, మొట్టమొదట ఆతిథ్యము ఏర్పాటు చేసింది, భోజనం ఏర్పాటు చేసింది. రెండవదిగా అతని కొరకు ఒక గది ఏర్పాటు చేసింది. ఆ గదిలో మంచము, బల్ల, దీపము, స్తంభం అన్నీ కూడా పీట ఏర్పాటు చేసింది. అతడు ఎప్పుడు వచ్చినా ఈ గదిలో ఉండవచ్చు.
ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె భర్త ముసలివాడని రాయబడింది, ఆమెకు సంతానం లేదని రాయబడింది. అయితే ఎలీషా వచ్చే ఏడాదికి ఒక కుమారుడు పుడతాడన్నప్పుడు కుమారుడు పుట్టినాడు. అతడు మళ్ళీ చనిపోయినప్పుడు ఎలీషా అతన్ని బతికించినాడు. అప్పుడు ఆమె ఎంతగానో అతని మీద విశ్వాసం ఉంచి అతడు నిజంగా భక్తిగల దైవజనుడని విశ్వాసం ఉంచింది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం బాగా తెలుసుకోవాలి. మనం బాగా భక్తి అనేది అక్కడ కనబడింది. ఎలీషా భక్తి ఎలాంటిది? భక్తి గల దైవజనుడు. అతని ఆత్మీయటువంటి మాటలు, ఆత్మీయటువంటి సేవ క్రియలు, అనుదిన కార్యక్రమంలో కనబడింది. కాబట్టి సునెమేయురాలు అతని భక్తిని గురించి ఇతరులకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుంటే, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తుల వాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడు, ఇక్కడ కొర్నేలియను ఒక భక్తిపరుని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుండి 2 వచనాల్లో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయిన, శత్ అంటే 100, అధిపతి 100 మందికి ఒక అధిపతి ఆయన. అటువంటి కొర్నేలి అతని పేరు. అతడు ఎంతగానో భయభక్తులు గలవాడని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆ యొక్క పటాలంలో కొర్నేలియను భక్తిపరుడు కైసరులు ఉన్నాడు. కొర్నేలియను భక్తిపరుడు. ఆ భక్తిని గురించి ఏమని చెప్తే, మొట్టమొదటి దేవుడు అంటే భయం కలిగినవాడు, రెండవది భక్తి కలిగినవాడు, మూడవది దాన ధర్మములు చేసేవాడు, నాలుగవది ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. దాన ధర్మములు చేసేవాడు, బహుగా ప్రార్థనలు చేసేవాడు. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అతన్ని గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే ఆ ఇంటికి దేవుని దూత వచ్చింది. అతని ప్రార్థనలను, అతని భక్తిని, అతని ధర్మకార్యములను అన్నిటిని గురించి దేవదూత తెలియపరిచి కొర్నేలిని దేవుని సేవలో ముందుకు నడిపించినట్లు మనం చూడగలం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలో భక్తి ఉందంటే దేవునికి తెలుస్తుంది. ఖచ్చితంగా దేవుడు మన భక్తిని చూస్తాడు. మనలో ఏముంది, ఆ భక్తి ఏ రీతిగా ఉన్నదో దేవుడు కూడా మనకు తెలియపరుస్తాడు. అది దైవభక్తి ఉన్నదా, నిజమైన భక్తి, పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, ఎటువంటి భక్తి అనేది దేవునికి తెలుస్తుంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి కొర్నేలి ఇంటిని దేవుడు ఎంతగానో దీవించినాడు. మనుషులే కాదు ఇంటికి వెళ్ళేది, పట్టపగలు 3 గంటలప్పుడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనంలో పట్టపగలు 3 గంటలప్పుడు దేవదూత కొర్నేలి ఇంటికి వెళ్ళింది. కొర్నేలు భయపడినాడు. అయితే ఆ దూత పలుకుతుంది, కొర్నేలి భయపడకు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధిలో చేరినాయి ఒకటేసారి. అంటే అతని భక్తి అంతా దేవుని దగ్గర చేరింది, అంతా కూడా దేవుని సన్నిధిలో చేరింది. కాబట్టి దేవుడు నన్ను పంపినాడు. దేవుడు, నువ్వు భయపడొద్దు. కాబట్టి మన భక్తి దేవుని దగ్గర చేరుతుంది. దేవుడు మన భక్తిని చూస్తాడు. ఆ భక్తికి తగినటువంటి చర్యలు, అనుదిన కార్యక్రమాలు ఏ రీతిగా ఉంటున్నామో మనలను బాగా పరీక్ష చేస్తాడని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం భక్తిపరులం అంటే ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండడము, లేకుంటే ఇంకా దేవుని గంటలు ఆరాధించడం అంత మాత్రమే సరిపోదు. దేవునిలో మన భక్తి బయటపడాలి. ఇది పవిత్రమైన భక్తి, నిష్కల భక్తి అంటే మనం చేసే పనులు భక్తిగా ఉండాలి, మనం చేసే కార్యక్రమాలు భక్తిగా ఉండాలి. మనం చేసే కార్యక్రమాలు, మన మాటలు భక్తిగా ఉండాలి. మన మాటలు అనగా ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. మనం శారీరకంగా ఈ లోక మాలిన్యమంతా మనలో పెట్టుకొని, ఈ లోకం మాలిన్యం అంటే చెప్పిన కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనగా అబద్ధాలు, మోసములు, టక్కర్లు, హత్యలు, వ్యభిచారములు, ఇవన్నీ ఉండి నేను భక్తిపరునంటే ఏ విధంగా దేవుడు మన భక్తిని దీవిస్తాడు, మనల్ని ఆశ్రయిస్తాడు. ఈ లోకం మాలిన్యం అంటకుండా ఉండాలి. మనం ఇబ్బందులున్న వారికి సహాయపడాలి. మనం
తోచినంత సహాయం, మనకు చేతనైనంత సహాయపడాలి. మనం కనీసం ఒక ఉప్పు వల్ల ఉండాలంటాడు. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఉప్పు లేని పదార్థమే లేదు. ఉప్పు లేని పదార్థం అన్నిటినీ రుచిని ఇస్తుంది. ఉప్పు అనేది ప్రతి దానికి, అనగా రుచి లేని దానికి కూడా రుచిని ఇస్తుంది. మనం దావీదు కీర్తనలు 34వ దావీదు కీర్తన 9వ వచనం మనం చదువుకుంటే, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచండి. ఆయనందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు. అసలు ఎవరైనా నాకు ఇది కొదువుగా ఉన్నదని నా విశ్వాసం చెప్తుండా, నాకు కొదువుగా ఉన్నది, నాకు కొరత ఉన్నదంటే ఇంకా మనలో భక్తి సరిగా లేదని. నిజంగా భక్తి అలవారికి ఈ లోకమైన పరలోకమైన ఎక్కడ ఉండినా కొదువ ఉండదు, తక్కువ ఉండదు, కొరతలు ఉండవు. దేవుడు ఏ నాటికి ఆనాడే అనుదిన జీవాహారం ఇచ్చే దేవుడైన, అనుదిన జీవాహారం ఏ నాటికి ఆనాటికే ఏమి కావాలనో, ఏ క్షణంలో, ఏ గడియలో, ఏ రోజు ఏమి భక్తిపరులు ఏమి కావాలో ఆయనకు ముందే తెలుసు బాగా. భక్తిల వారికి ఏ సంవత్సరంలో, ఏ దినమున, ఏ గడియ కావాలనో, ఏమి అవసరమున్నాయో దేవునికి తెలుసు బాగా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచండి. ఆయనందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దావీదు కీర్తనలు 31వ దావీదు కీర్తన మనం 19వ వచనం చదువుకున్నప్పుడు దేవుడు అక్కడ సెలవిస్తాడు. 31వ దావీదు కీర్తన 19వ వచనం మనం చూస్తేనగా, నీయందు భయభక్తుల వాని నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఒకటేసారి చూడండి, నీయందు భయభక్తులుంచిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అనగా భక్తుల వారికి దేవుడు దాచి ఉంచినాడు. మేలులు, ఉపకారములు, ఆశీర్వాదాలన్నీ దాచిపెట్టినాడు. దాచిపెట్టిన దేవుడు ఎప్పుడు మనకు అనుగ్రహిస్తాడో మన భక్తిని బట్టి మనకిస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడు ఏ అవసరం పడుతుందో, ఎప్పుడు ఏమి కావాలనో అవన్నీ బాగా దేవునికి తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, భక్తి గల వారు ఎప్పటికి కూడా భయపడకూడదు. ఈ లోకంలో జీవించిన, ఈ లోకం విడిచిన భక్తి గలవారు బతికిన క్రీస్తే, చనిపోయిన క్రీస్తేదన కానీ విలువైనటువంటి జీవితం అది, ఎంతో ఘనమైనటువంటి జీవితం అది. మనము 116వ కీర్తన 15వ వచనం మనం చదువుకుంటే, యెహోవా భక్తుల మరణము విలువగలది అంటాడు. ఒకటేసారి విలువగలది, విలువైనటువంటి వారు, ఘనమైనటువంటి వారు, గొప్ప దేవుని బిడ్డలు వారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని దృష్టికి ఇష్టమైన భక్తి, ఆయనకి ఇష్టమైన భక్తి ఏంటంటే పవిత్రంగా మనం ఉండాలి. రెండవది, ఈ లోక మాలిన్యం అంటకుండా మనం ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మన పనుల్లో, మన క్రియల్లో ఇబ్బందులు ఉన్నవారు, దిక్కుదేసిన వారు ఎవరో మనం తెలుసుకోవాలా. తెలుసుకొని ఆ దిక్కులేని పిల్లలకు సహాయం చేయాలా. ఇరుకు ఇబ్బందులు ఉన్నటువంటి విధవరాళ్లకు పరామర్శించాలా, అనగా తోచిన సహాయం చేయాలా. ఈ లోకంలో మాలిన్యము అంటకుండా మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుచుంటున్నాడు. మనం వివాహ సమయములలో, వివాహ ఆరాధనలలో ఎక్కువగా మనం పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు ఇద్దరు భార్య భర్తలైన వెంటనే ఫస్ట్ మనము వాళ్ళను చేయి పట్టించి తలంబ్రాలైన స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలం వరకు నడిపించుకొని వస్తాం. ముందు గురువు నడుచుకుంటూ వస్తాడు, వెనక కొత్త భార్య భర్తలైన వెంటనే తలంబ్రాల ద్వారా, వివాహ ఆరాధన ద్వారా, దేవుని ఆశీర్వాదాల ద్వారా వాళ్ళు భార్య భర్తలు అవుతారు. భార్య భర్తలైన వెంటనే ఇద్దరు, ఈయన ఎడమ చేయి పట్టుకుంటాడు, ఆమె కుడి చేయి పట్టుకుంటుంది, ఇద్దరు పట్టుకొని దేవుని సన్నిధికి నడుచుకుంటూ వచ్చారు. అప్పుడు వాళ్ళ ముందున్నటువంటి గురువు ఏం చేస్తాడు, 128వ దావీదు కీర్తన చదువుతాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి అంటాడు. 120 ఆ కీర్తన లేకుండా మన వివాహ ఆరాధనది లేదు. సిఎస్ఏ ఆరాధనలని మనం తెలుసుకోవాలి. 128వ దావీదు కీర్తన మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు, ఆయన త్రోవలో ఇద్దరు కలిసి దేవుని త్రోవలో నడిపించాలా. అది దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. ఆ రీతిగా ఉంటే ఎన్ని రీతులుగా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఫస్ట్
నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. అనగా ఈ లోకంలో నువ్వు ఫలించాల. ఏ రీతిగా ఫలించాల? పొలం కానీ, ఇండ్లు కానీ, కుటుంబం కానీ, ఫలాలు ఏ రీతిగా ఉన్నాయి? గర్భఫలం ఉంది, భూఫలం ఉంది, వృక్షఫలం ఉంటున్నది. ఇంకా మనం అనేకమైన ఫలాలు ఇవన్నీ ఫలించాల, అభివృద్ధి పొందాలా. మనం అభివృద్ధి పొందాలి. ఆదికాండ 26:12 ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందినాడు. దేవుడు అతన్ని ఆశ్రయించాడు కాబట్టి విస్తరించాలా మనం ఈ లోకంలో, భూమిని నింపాలా. కాబట్టి నీ చేతుల కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు. రెండవదిగా నీకు సంతానం, నీకు పిల్లలు, నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వెలిగి ఉంటుంది. మూడవదిగా నీ పిల్లలను చూస్తావు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. యెహోవాయందు భయభక్తుల వాడు ఈలాగూ ఆశించబడతాడు. నీకు ఇజ్రాయేలు క్షేమం, సమాధానం, నీ జీవితం అంతా క్షేమము, సమాధానం కలిగి ఉంటావని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మొట్టమొదటిది ఏంది? యెహోవాయందు భయభక్తులు గలవాడు. పెండ్లి అయిన వెంటనే, భార్య భర్తలైన వెంటనే మొట్టమొదటి చెప్పే మాట ఏంటంటే దేవుడంటే భయభక్తి కలిగి ఉండాలా. మరి అప్పుడు గమనిస్తారో లేదో కానీ చాలామంది భయభక్తి కలిగి ఎంతగానో దీవించబడతారు. కొంతమంది అయితే భయభక్తి లేక వారి ఇష్టానుసారంగా ఈలోక సంబంధంగా వారు మరి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ఎడల భయభక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి పవిత్రంగా ఉండాలి, నిష్కలంగా ఉండాలి. అది దేవుడు చూడాలి. అప్పుడు దేవుడు మనకి ఏమి కావాలనో అవన్నీ ఆయనకు తెలుసు. మనం అడగాలని కాదు, అడిగినా అడగలేకపోయినా దారలింగిచ్చే దేవుడు ఆయన. మన భక్తిని బట్టి మనకు అనుగ్రహించే దేవుడు. యెషయా గ్రంథము 58 7-8 మనం చదువుకున్నప్పుడు, నీ ఆహారం ఆకలిని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దిక్కులేని వారిని నీ ఇంట్లో చేర్చుకో, బీదలను నీ ఇంట చేర్చుకో, బట్టలేని వారికి బట్టలే, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టు. ఈ లోకంలో మనం ఎంత దీవించబడినో మన కోసం కాదు, మన ఆస్తులు మన కోసం, మన పిల్లల కోసం, మన వంశం కోసం కాదు, మన కులం కోసం కాదు, ఈ లోకం కోసం మనకు దేవుడు ఇచ్చినాడు. ఏ స్థితి అయినా మాది, మనం ఎంత గొప్ప స్థితి అయినా ఆ స్థితిలో ఇతరులకు సహాయపడాలి. మనం లోకానికి ఉప్పు ఏ రీతిగా ఉంటుందో దేవుడు, మీరు లోకానికి ఉప్పు ఉన్నారని చెప్పినాడు దేవుడు. ఉప్పు ఏ రీతిగా ఉపయోగపడుతుందో మనం కూడా మన భక్తి ఆ రీతిగా ఉపయోగపడాలి. మన విశ్వాసం, మన ప్రార్థనలు ఉపయోగపడాలి ఇతరులకు. అప్పుడు దేవుడు ఆ భక్తిని దీవించి మనకి ఏం కొదవ లేకుండా ఆశ్రయించి మనల్ని రక్షించి తన బిడ్డలుగా వర్ధిల్లింపజేస్తాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. దయామయుడా, ప్రేమగల తండ్రి, శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ వాక్యం ద్వారా హెచ్చరించిన దేవుడవు. మాకు ఎటువంటి భక్తి ఉండాలనో తండ్రి, పవిత్రమైన నిష్కలన భక్తి ఉండాలని, ఆ భక్తి ఏ రీతి ఉన్న క్రియలలో కనపరచాలని, అనుదిన జీవితంలో మేము చూపించాలని నీ వాక్యం ద్వారా చెల్లించిన దేవుడవు. మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కుదవలేనవు. తండ్రి, మాకందరికీ భక్తి దయచేయనైనా, నీతి యథార్థత నిజమైనటువంటి భక్తి మాకు దయచేయండి. ప్రభువా, మమ్మల్ందరినీ నీ అరచేతుల్లో ఉంచుకునైనా నీ కందృష్టి మా మీద ఎప్పుడు ఉంచుతండి. మా ప్రార్థనలు ఆలకించినైనా మా మొర నీ దగ్గర చేర్చుకోతండి. ఎలీశాను గురించి సునెమీరాలు గొప్ప సాక్ష్యం ఇచ్చిందండి. ఇతడు నిజమైన భక్తిగల దైవజనుడని ఆమె సాక్ష్యం ఇచ్చిందండి. మరి మేము కూడా అలాంటి సాక్ష్యం పొందడానికి మాలున భక్తిని దీవించమని, విశ్వాస మార్గం నడిపించమని, క్రియలు మా తండ్రి మా యొక్క పనులు అన్నిటినీ నీకిష్టంగా భక్తి గుండెలు దీవించి మనం ప్రతిష్ఠించమని నజుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్నున్న సహవాసము ఇక చేన మనకు, యేసుని ప్రతి బిడ్డకు, మన ఇండ్లు, మన కుటుంబాలకు, మన సంఘములకు, సర్వలోకానికి
ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమీన్.